ఆకాశానికి శంకరుడు దాత అంటారు, భూదేవి పార్వతి మాత అంటారు. శంకరుడు మించిన దాత లేడు, పార్వతి మించిన మాత లేడు. ఒకవేళ చైత్రమాసం ఎండలో కూడా ఆడపిల్ల ఉడత తలదారం అన్నవాడు, మగవాడు ఉడత ముద్దారం అన్నవాడు. యాపాకిచ్చేవారికి మామిడాకి ఇస్తున్నాడు, మామిడాకి ఇచ్చేవారికి యాపాకి ఇస్తున్నాడు. ఒకరికేమో తొట్టెలు నిలుపుతుండు, ఒకరికేమో తొట్టెలు తెంపుతున్నాడు. బోలా శంకరుడు కైలాసవాసుడు. ఇది ఏమి చిత్రము, ఇది ఏం మాయం ఉన్నదని శంకరుడు కైలాసవాసుడు ఒక విధమైనటువంటి కళ్ళ కాలిక పెట్టి అది చేతి లోపల అందరం పెట్టినప్పుడు శంకరుడు కైలాసవాసుడు ఆలోచన చేస్తున్నాడు. విద్యలకు ముందే విఘ్నేశుడు ఉన్నాడు. ఒకవేళ భూమికి ముందే పచ్చడి కెరకంటారు, నా కొడుకు విఘ్నేశుడు విలువ నమ్మాలని. శంకరుడు కైలాసవాసుడు విఘ్నేశుడు విలువ నమ్మి కొడుక విఘ్నేశుడా ఒకవేళ అయినటువంటి భూలోకనగర వెళ్ళిపోవాలి. పుట్టపుట్టలు భూలోక వెళ్ళినంత పుట్టలేదు నాగార వెళ్ళి నాకు చిన్న బిడ్డ ఉంది, గౌతులు కోడలు గంభీరాలు జమలకు నిండాలు జగదేక సూపరి. రాముని తల్లి పరమ కళ్యాణి మాధవి కన్యక పరమేశ్వరి అన్నపూర్ణేశ్వరి ఈ లోక కళ్యాణం కొరకు జనవేస్తుంది నా బిడ్డే లేనక ఎల్లమ్మవాయే. ఎల్లమ్మ తల్లికి దగ్గరికి వెళ్ళిపోయి ఒకవేళ మీ తల్లికున్న పార్వతమ్మకున్న ముచ్చపడ కైలాసం లోపల కన్న తల్లి శంకరుడు వంపుండరికం పెట్టిండు. వంపుండరికం లోపల నువ్వు ఎక్క చెప్పే ఉంది అక్క లేనక ఎల్లమ్మని ఎల్లమ్మను దొరుకుని రమ్మని వెంకటేశ్వర చెప్పినప్పుడు దీవనాథి పెట్టని ఒకవేళ గణపతి శంకర్ని అడిగిందంట. విఘ్నేశ్వర నువ్వు ఏదో వదల 40 ఎకరాల మన శంకర్ తోట ఉంది, శంకర్ తోట మరి అంతా వెళ్ళిపోతా ఉండే చెరుకు, మరి ఒకవేళ చెరుకు తోట ఉన్నాయి చెరుకు పాలు రాకుండా అంత పనిలో వెళ్ళిపోయి ఎల్లమ్మ లోపడదామని శంకరుడు చెప్పినప్పుడు విఘ్నేశ్వరాజు ఒకవేళ అయినట్టు కన్నతల్లి శంకరుడు ప్రాధాన్యం మొక్కి మరి ఒకవేళ మట్టేడు వాళ్ళు చేరవచ్చిండు. ఎప్పుడకేది ఒకవేళ నా తమ్ముడు రాకదాక వచ్చిండు అనుకొని ఎడుకొని ఎదుర్కొని ఎండేడు మేడలు తిప్పుకోవడం ఐవార్తి పంచమంగ రాత్రి చేతని వాళ్ళ చెప్పుతోట ఉతకాలు తీసుకొని విక్కేసి ఏడుకొని ఎదుర్కొని ఎండేడు మేడలు దింపుకున్నది. తమ్ముడా ఒకవేళ అయినటువంటి ఇలా కన్న తల్లి ఏమో కడుపు చూస్తుందంట, చేతుకున్న భార్య చేపు చూస్తుందంట, తోడబుట్ట తోడు కూడా కడుపు చూస్తుందంట. ఎందుకున్నావో దూపెందుకున్నావు అని అమ్మవారు రేణుక ఎల్లమ్మ మరి ఒకవేళ అయినటువంటి మరి కొడుకు ఆ తమ్ముని పేరు మీద నవకాయ పిండి వంటలు తయారు చేసింది. తయారు చేసి తమ్మునికి నిలబెట్టిన తర్వాత నాడు రాని వాడు నేడానికి వచ్చి నీకు ఏం ఆపద కలిగింది, ఏమో సాపత కలిగింది తమ్ముడా విఘ్నేశ్ అని ఆ ఎల్లమ్మ అడుగుతున్నదంట. అక్క రేణుక ఎల్లమ్మ ఒకవేళ కైలాసం లోపల తల్లి పర్వతమ్మకున్నది ముచ్చం పక్కన పోయింది, భూలోక నగరం వంటరాయే. దేవాలదేవతలు వచ్చి దోలాన్న దొరకలేదు. మరి ఒకవేళ కైలాసం లోపల శంకరుడు ఓంపుండరికం పెట్టిండు. ఓంపుండరికం లోపల ఎరగ చెప్పే ఉందంట, నిన్ను నాన్న రమ్మని తొందరగా రమ్మని అని చెప్పిందంట. విఘ్నేశ్వర ఇలా ఆడవాళ్ళు తయారు కావాలంటే అరగంట లేట్ అవుతున్నది. ఒకవేళ నువ్వు వెళ్ళిపో నేను మెల్లగా వస్తానని రేడుగా ఎలా ఎసలేసం అనుకొని ఎందాల పడి లోపల ఏరవచ్చింది. దండు సైన్యాన్ని ఎంబడి పెట్టుకొని అద్దాన పడుగు లోపల ఏరవచ్చినప్పుడు మల్లన్న దేవుడు గుండు మీద కూర్చున్న మల్లన్న దేవుడు కన్నవారు చూస్తున్నాడంట. సైన్యాన్ని మోరువన్న అంటే ఒకవేళ అయినటువంటి మూతన ఎందుకు ఇచ్చిండు మరి ఆ మల్లయ్య కాత మూత కేగలేక అద్దాన పడుగు లోపల అమ్మవారు రేణుక ఎల్లమ్మ సిగ్గు విడిసి సిగమూపుతున్నది.